నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. నేను ఈ మధ్య గత 2-3 వీడియోల నుంచి నేను చదివిన పుస్తకాలు, వాటిలోంచి ఆ పుస్తకాల్లోంచి వారి మాటల్ని నా మాటగా మీకు చెప్తూ వచ్చాను. మీరు చదివారో లేదో నాకు తెలియదు. అవి నేను చెప్పిన 2 కూడా రామకృష్ణ గారిది, అలాగే సీక్రెట్ అన్నది కూడా చాలా మంచి పుస్తకం అండి. ఇంట్లో చదువుకు వెళ్తున్నటువంటి, ఇంకా ఉద్యోగ వేటలో ఉన్నటువంటి పిల్లలున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా అది ఉంచుకుని వారికి చెప్పేదే, విద్యార్థులైనవి లేకపోతే అయినా కానీ మనం అస్తమానం చదువు గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, చదువు పిల్లలు దీని గురించి ఎందుకు మాట్లాడాలి అంటే ఇప్పటిది కాదండి. స్వాతంత్రానికి ముందు నుంచి లేదా స్వాతంత్ర తర్వాత బానిసత్వం నుంచి మనం పడాలి అన్న కోరిక నుంచి విద్య అన్నది విపరీతమైన ప్రాధాన్యత సంతరించుకున్నది. మనిషికి ఆలోచన విధానాన్ని నేర్పేదే విద్య. దీనికోసం మనకి తెలిసిన, అంటే మా ఊళ్ళో నా వరకు నాకు తెలిసిన కందుకూరి రాజలక్ష్మి అండ్ వీరేశలింగం పంతులు గారు, వారు విద్యకి చేసిన సేవ చాలా గొప్పదండి. కాలేజీలు పెట్టారు, స్కూల్ పెట్టారు, ఇప్పటికే అది నడుస్తూ ఉన్నాయి. అంటే సామాన్యులందరూ కూడా చదువుకోవడం వల్ల ఉన్నతులు అవుతారు, చదువు వల్ల జ్ఞానం లభిస్తుంది అన్న భావంతో అది అత్యంత అవసరం అని అందరూ కూడా, ఎవరైతే సమాజాన్ని ఉద్ధరించాలి, ఉత్తమమైన సమాజాన్ని చూద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా విద్య యందు చాలా వారి సమయాన్ని కేటాయించారండి. అది కాలక్రమేణా మనం అందరం స్కూళ్ళకి వెళ్ళి పంపిస్తున్నాం. పిల్లలందరూ అక్షరాస్యులు, విద్య అంటే ఏంటో తెలిసిపోయింది, చదువు అంటే ఏంటో తెలిసిపోయింది. మరి అప్పుడు మనకి సమస్య పోవాలి కదా, అంటే ఇంట్లో కానీ సమాజంలో కానీ అల్లర్లు లేకుండా సుఖంగా జీవనం సాగాలి కదా. ఇప్పుడు ఎవరు మనం పరిపాలించేవారు లేరు. ఎవరూ లేకపోయినా మనం ఇంత అసంతృప్తితోటి అంత పిల్లలు అసలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఎలా ఉంటున్నారు అంటే, ఇంకా విద్య యొక్క మూలం ఏమిటో, విద్య ఎందుకు కావాలో అన్నది మనకి ఇంకా అర్థం కాకపోవచ్చు, లేదా మనం పూర్తిగా అర్థం చేసుకోలేదేమో. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య నాకు మళ్ళీ కొన్ని పుస్తకాలు వచ్చాయండి. అది ఎవరంటే మీ అందరికీ తెలుసు, సుపరిచితులు, ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మీ లోపల మీరే బాగు చేసుకోండి అన్న గురు, అలాగే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ జగ్గి వాసుదేవ్ గారి పుస్తకాలు నా దాకా వచ్చాయండి కదా. ఈ ఈ ఇప్పటిదాకా పుస్తకాల్లో వాటిలో ఉన్న మాటలు నా మాటగా, వారి మాటని నా మాటగా నాకు అర్థమైనట్టుగా మీకు చెప్తూ వచ్చాను కదా. ఇది కూడా విద్యకు సంబంధించింది. ఈయన కూడా చాలా అద్భుతంగా అండి. నా సహజంగానే ఎవరైతే బిఎడ్ చేశారో వారందరికీ జిడ్డు కృష్ణమూర్తి గారిది ఒక సబ్జెక్ట్ ఉంటుందని ఇంతకు ముందు వీడియోస్లో మీకు చెప్పాను. వారు ఏం చెప్పారంటే, పిల్లలకి విద్య నేర్పడం అన్నది చాలా తెలివితోటి క్రమశిక్షణతోటి కూడిన పనిలా ఉండాలి అని. అలాగే దానివల్ల, అంటే విద్య వల్ల పిల్లల్లోంచి మనం ఏం ఆశించాలి, అసలు వాళ్ళకి విద్య ఎలా ఉపయోగపడుతుందన్న విషయాలు వారి మాటల్లో వినటం చాలా బాగుండేది. ఆ తర్వాత ఇప్పుడు అంతగా నన్ను ఆకట్టుకుంది ఈ జగ్గి వాసుదేవ్ గారి ఒక ప్రశ్నకి సమాధానం అండి. ఈ సంకలనంలో ఒక తల్లిదండ్రులు కొన్ని ప్రశ్నలు వారిని అడుగుతుంటే వారు సమాధానం చెప్తూ ఉన్నారు. ఒక పేరెంట్ అడిగారు వారిని, మీకు పిల్లలకి ఆధ్యాత్మిక బోధన అవసరమా, అసలు ఎలాంటి విద్య వారికి అవసరమని మీరు భావిస్తూ ఉన్నారు అని ఒక పేరెంట్ వారిని అడిగారు. అప్పుడు జగ్గి వాసుదేవ్ గారు చెప్పిన సమాధానం, మీరు ఆధ్యాత్మికత పిల్లలకి అవసరం లేదండి, అక్కడ ఆ విషయం గురించి మనం మాట్లాడుకోవట్లేదు, అసలు చదువు ఎలా ఉండాలన్న దాని మీద నేను చెప్తాను అని చెప్తున్నారనమాట. వారు చెప్పింది, ఇందులో వారు చెప్పింది, రాసింది నాకు అర్థమైంది, మీకు చెప్తున్నాను నేను. వారు ఏమంటారంటే, చదువు అంటే, విద్య అంటే మనలో తెలివిని పెంచాలి కదా. తెలివి అంటే ఏ సందర్భంలో ఏమి చెయ్యాలి అని. కానీ ఇడియట్స్ని పెంచి పోషిస్తున్నాం ఎందుకు అంటే, ప్రశ్న జవాబు మాత్రమే ఇవ్వగలిగి సహజమైన సందర్భాలలో, జీవితంలో ఎదుర్కొనే సందర్భాలలో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవడం, అలాంటి పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకురాబడింది, దేనివల్ల అది వస్తోంది, అది దాని మూలాల్ని ప్రతి తల్లి తండ్రి
ముందుగా గమనించాలి అంటున్నారు ఆయన. మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడండి, చదువుకుంటున్నాడండి, కానీ మా మాట అస్సలు వినట్లేదండి, గౌరవం లేదండి, పెద్దలంటే భయం లేదండి, కుదురు లేదండి, ఎవరి మాట వినడండి, తనది తనదే అంటున్నాడండి. ఇలాంటివన్నీ ఏ పుస్తకాల్లోనూ ఉండవు కదా. అది ప్రశ్న జవాబు కాదు. 100కి 100 మార్కులు వచ్చే ప్రశ్నలు అయితే అందరూ నేర్పుదవేమో, అందరు తల్లిదండ్రులు దాని గురించి రోజుకో 10 సార్లు చెప్దురేమో. దానికి మార్కుల రూపంలో, పేపర్ల రూపంలో మనకి మార్కులు రావండి. అది జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు, వయసు పెరుగుతున్నప్పుడు, మీకు సమాజంలోనూ లేదా మీ చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడినప్పుడు, మీరు చిన్నప్పుడు లేదా మీరు చదువుకుంటున్నప్పుడు విలువలు పాటించటం వల్ల వచ్చే విలువ అప్పుడు తెలుస్తుంది. అది తెలియక పిల్లలందరూ మనకేముంది, వేళ అమ్మని తిడితేనో నాన్నని తిడితేనో మనకి నచ్చినట్టు చేస్తేనో అయిపోతుంది కదా అన్న భావనలో ఉంటున్నారు. మన చదువు ఏం చేస్తోంది అన్నది చిన్నప్పటి నుంచే ఒక్కసారి పిల్లల యొక్క చిన్నతనంలోనే వారి చదువు ఎలా ఉంది చూడాలని వారి ఆకాంక్ష అండి. తల్లిదండ్రులకి ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి తన మెదడుని ఒక 22 ఏళ్ల పాటు ఒకే విషయాన్ని చదవడానికి గనక ఉపయోగిస్తే 75%, 75% అందులోపల అది మొదుబారిపోతుంది అని. అంటే ఒక 22 ఏళ్ల వాళ్ళు కంటిన్యూస్గా ఏ చదువు అయితే ప్రశ్న జవాబులోనే ఉంటున్నారో వాళ్ళు ఆ తర్వాత ఇంకేమీ చేయడానికి పనికిరారు. అదే సమాజాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. సొంతంగా ఆలోచించి మీరు చేయమన్నది చేస్తారు, రోబోస్ లాగా. అది చేయండి, ఇది చేయండి అంటే చేస్తారు. కానీ వారేమి చేయాలో వారికి తెలియని పరిస్థితిలో మనం పిల్లల్ని తయారు చేశాము. అలాంటి విద్యని, అంటే బాగా తెలివైన మూర్ఖుల్ని మనం తయారు చేస్తున్నాం. మన సమాజంలో తెలివైన మూర్ఖులు తయారు చేసే పనిలో ఉన్నాం. మరి తెలివైన మూర్ఖులు బయటకు వచ్చి ఏం చేస్తారండి? తెలివి ఉంటుంది, ఉండదని కాదు. ఆ తెలివితో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు కదా. తెలియచేయాలంటే ఆ జ్ఞానం వారికి లేదు. అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుని, అంటే ప్రశ్న జవాబు మార్కుల్ని వేరు, జీవితాన్ని వేరు చేసి చూపిస్తున్నాం. ఈ చదువు నీ జీవితంలో ఫలానా ఫలానా వాటికి ఉపయోగపడుతుంది. ఈ చదువు ఏమిటి? సంస్కారం అన్న చదువు, నువ్వు ఇంట్లో నేర్చుకునే చదువు, ఇది కూడా చదివే, దీనివల్ల కూడా నీకు బెనిఫిట్ ఉంటుందని మనం చెప్పలేకపోతే, వారిని సమాజం కేసి లేదా తనకేసి తను చూసుకునేలాగా ఉత్తమమైన ఉదాహరణ మనం చూపించలేకపోతే ఇంకా ముందు చదువుకోక అర్థం పూర్తిగా మారిపోతుంది. కొంచెం మీరు జాగ్రత్త పడండి. పిల్లల్ని వారి సహజ సిద్ధమైన శక్తులు బయటకు వచ్చేలాగా, వారి సహజ సిద్ధంగా ఒక శక్తి ఉంటుంది. నేను మాట్లాడగలను, మీరు పాడగలరు, వారు రాయగలరు. అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి ఎక్కడికో వెళ్ళాను అనుకోండి, నాకు పుస్తకాల షాప్ చూస్తాను, నేను పుస్తకాల షాప్ చూస్తాను. కొందరు అక్కడే ఉన్నటువంటి ఏ బొమ్మలో లేకపోతే చిత్రపటాలో లేకపోతే వేసినవో తయారు చేసేవో చూడొచ్చు. అంటే ప్రతి వ్యక్తికి ఒక్కొక్క కోణం ఉంటుంది చూసే తీరు, దానిని ఎదగనివ్వాలి. దాంతో పాటుగా చదువు రావాలండి. చదువు రెండింటిని కలిపి వ్యక్తిని ఉన్నతిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలి. అలాంటి చదువు పిల్లలకు అందుతుందో లేదో, పిల్లలు ఎలా ఉన్నారో అన్నది మీరే చూసుకోవాలి. చాలా కొన్ని రకాల ఇబ్బందుల మధ్య, చిక్కుముడుల మధ్య వాళ్ళ పిల్లల్ని అలా వదిలేసి మేము డబ్బులు కడుతున్నాం, ఫీజులు కడుతున్నాం అని చూస్తూ ఊరుకుంటే ఆ పిల్లలు మీకు కూడా ఉపయోగపడకుండా అయిపోతారు అన్నది వారి భావన. వారి భావనతో పాటు నా భావన కూడా అదేనండి. చాలా మంది వారి పిల్లల సమస్యని పక్క వాళ్ళకి తోసేసి, పక్క వాళ్ళ మీద పెట్టేసి, ఆ పరిస్థితి అలా ఉంది కాబట్టి, ఈ పరిస్థితి ఎలా ఉంది కాబట్టి, అది అలా ఉంది కాబట్టి, ఇది ఇలా ఉంది కాబట్టి, అలా చేసాం కాబట్టి అని ఏదో విధంగా పిల్లలు ఒక 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ళకి ఎప్పుడు వస్తున్నారా అని చూడటంలో చాలా హడావిడి పడుతున్నాను తప్ప, వారు నిజంగా వారికి కావాల్సింది వాళ్ళు పొందగలుగుతున్నారా, పొందేలా మనం చేయగలుగుతున్నామా, అది వారికి ఉపయోగపడుతుందని మనం ఆలోచించట్లేదు. చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా, చదువుకున్న పేరెంట్స్ అలాగే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఇంకొంచెం బాగా ఎక్కువ మార్కులు వచ్చే ఎక్కువ కోర్సులు నేర్పే ప్రయత్నం, చదువులేని వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్కూల్కి వెళ్తే చాలా
ఈ ప్రయత్నాల మధ్యలో పిల్లల యొక్క అసలు అయినటువంటి వారి సృజనాత్మకత, క్రియేటివిటీ, వారిలోని అసలు లక్షణాన్ని మనం పాడు చేస్తున్నాం. వారిలో అసలుని వెలికి తీయండి, వారిలో ఉన్న అసలుని పట్టుకోండి. చదువు కూడా కావాలి, మార్కులు కావాలి, దాంతోపాటు వారి అసలు జ్ఞానం కావాలి. ఏ సందర్భానికి ఎలా వ్యవహరించాలో అన్న జ్ఞానం కావాలి, ఆ తెలివి కావాలి. 20 ఏళ్ల తర్వాత, 22 ఏళ్ల తర్వాత తెలివిలేని మూర్ఖుల్ని తయారు చేయకండి, అదంతా మీ చేతుల్లోనే ఉంది అని వారు చెప్పడం జరిగిందండి. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఇంట్లో పిల్లలు ఇప్పుడు ఎలాగూ వేసవి సెలవులండి, స్కూల్కి వెళ్ళే పని లేదు, పిల్లలు మీ దగ్గర ఎక్కువ కాలం ఉంటారు. ఇన్నాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోతున్నారు, మాకు కనిపించట్లేదు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారు అలాగేమీ లేదు, మీ దగ్గరే ఉంటారు కాబట్టి రోజుకి కనీసం టీవీ సీరియల్లో లేకపోతే ఇంకోటి అనుకున్నట్టు ఒక 30 నిమిషాల పాటు అండి, ఎక్కువ వద్దు, 30 నిమిషాల పాటు వారితో మాట్లాడండి, వారితో చర్చించండి, ఏదో ఒక కథ చెప్పండి, దానికి వాళ్ళని ఉపాయం అడగండి. కథ యొక్క చివరిది మనం ముగింపు చేస్తాం కదా, ఆ ముగింపు వారితో చెప్పించండి. చిన్నపిల్లలైనా దీంట్లో పెన్ను లేదు, పేపర్ లేదు, లేకపోతే స్లేట్ లేదు, స్లేట్ పెన్సిల్ లేదు, దీనికి ఒక ఖర్చు లేదు కదా. ఒక్క వారం పాటు, ఒక 30 నిమిషాల పాటు కొత్త కొత్త విషయాలు, మీరు ప్రపంచంలో బోల్డ్ చూస్తూ ఉంటారు, బోల్డ్ ఎదుర్కొంటూ ఉంటారు. తల్లిదండ్రులుగా ఉండడం అన్నది చిన్న విషయం కాదు, చాలా బాధ్యతతో కూడిన విషయం కదా. కాస్త మీరు పిల్లలకి ఒక్క అరగంట సేపు, ఒక్క 30 నిమిషాల సేపు రోజుకొక్కసారి ఏదో ఒక విషయం మీద మాట్లాడండి, మాట్లాడించండి. మీరు నేర్చుకున్న మంచి, మీరు పాటిస్తున్న మంచినే వారికి చెప్పే ప్రయత్నం చేయండి. తెలివైన పిల్లలు, సమర్థవంతమైన పిల్లల్ని మీరు పెంచుకునే అవకాశాన్ని మీ చేతులతో మీరే పెంచుకోండి. థ్యాంక్ యూ.